హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లక్ష్మీ డిజైనర్ అండ్ కిచెన్ నా ఛానల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేయబోతున్న రెసిపీ పీతల పులుసు. పీతల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేసుకుందాం. 4 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, 3 టమాటోలు, 4 వంకాయలు, కరివేపాకు, పుదీనా. మంచిగా కడిగి పెట్టుకున్న పీతలు పెట్టుకున్నట్లో 2 చెంచాల కారం, తగినంత ఉప్పు వేసుకున్నాను. కడాయి పెట్టుకొని మనకి తగినంత ఆయిల్, మీకు ఎంతైతే తగ్గుతుందో, మీరు ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా, మీకు తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా వేడి చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను చేస్తున్న విధంగా మీరు వేసుకోవాలన్నమాట. వేసుకున్నారు కదా, వేసుకున్నాక మనకి ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నా ఆయిల్ ఇంకా వీటెక్కలేదు, కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. పచ్చిమిర్చి నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేను వేసాను కదా, కొంచెం ఆయిల్ వీటెక్కుతూ ఉన్నది. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా నెమ్మదిగా వేసేస్తున్నాను. అంటే నేను ఫోన్ పట్టుకొని ఓ పక్కన వీడియో తీస్తూ నేను వంట చేస్తున్నాను అన్నమాట. అందుకే కొంచెం స్లోగా తీయాల్సి వస్తుంది. నేను టమాటోస్ వేయలేదు, ఆనియన్స్లో టమాటోస్ మిక్స్ అయిపోయినాయి. మీరు టమాటోస్ వేసాను అని అనుకోకండి. ఆనియన్స్ వేగిన తర్వాతే టమాటోస్ వేయాలి, అప్పుడే చాలా టేస్ట్ అనిపిస్తుంది. లేకపోతే ఇవన్నీ మగ్గిపోతాయి, ఆనియన్స్ మాత్రం వేగవు. ఓకేనా ఫ్రెండ్స్, మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు గట్టి తీసుకొని మనం మంచిగా కలుపుకుందాం. కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం వంకాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గించేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మంచిగా మగ్గడం వల్ల కూడా కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా మగ్గిపోయిందో. ఇలా మళ్ళీ ఒక 4-5 సార్లు కలుపుకొని మనకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, ఈ టమాటో ముక్కలు కూడా మనం వేసేసుకుందాం. మంచిగా అన్నీ వేసుకొని, చూడండి ఫ్రెండ్స్, వేసేసుకున్నాం కదా, వేసుకొని మళ్ళీ మనం కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత అన్నీ మిక్స్ అవుతాయి కదా, అన్నీ కలిపి పెట్టుకున్నాయి. మిక్స్ అయిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి ఫ్రెండ్స్, అన్నీ మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఇంట్లోనే, బయట నుంచి తీసుకురాలేదు. చూడండి ఫ్రెండ్స్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి తగినంత, అంటే 1.5 స్పూను లేకపోతే 1 స్పూన్ తీసుకుంటాం కదా, అలా 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం 1/2 స్పూను ఎక్స్ట్రా తీసుకున్నాను. నాన్ వెజ్ కదా ఇది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే నీసు వాసన అన్నది రాదుంది. చూడండి ఫ్రెండ్స్, అన్నీ మిక్స్ చేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగనివ్వడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కింద అడుగట్టేస్తుంది కదా, కొంచెం మంచిగా చిన్న మంట మీద వేపుకుంటూ ఉండండి. ఇలా వేపుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. అలాగే ఆయిల్ ఇలా మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అన్ని పీసెస్ కూడా మంచిగా వేగుతాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ మంచిగా వేగిపోతున్నాయి కదా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇలా నెమ్మదిగా వేపుకుంటూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ మంచిగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం పీతలు అన్నీ ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అస్సలు గరిటెకి కూడా అందట్లేదు ఇది కదా, ఎంత స్టిక్గా ఉన్నాయి చూసారా. అస్సలు గరిటెతో కలుపుతుంటే అసలు అవ్వట్లేదు. అసలు కడాయిని పట్టుకుని ఇలా కలపాలి, కానీ నా చేతిలో ఫోన్ ఉంది కదా, ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో గట్టి పట్టుకొని నేను కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే కలిపేసాను, కొంచెం అంటే ఇలా కలిపేసుకున్న తర్వాత మంచిగా ఈ కారంని వేగనివ్వాలి. నీళ్ళు అస్సలు పోయకూడదు. ఈ కారం ఎప్పుడైతే మంచిగా వేగుతుందో పచ్చివాసన అంతా పోతుంది అన్నమాట. ఇలా వేయించుకోకుండా వాటర్ పోసేస్తే పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఎప్పుడు చేయొద్దు. మనం మంచిగా ఏం వేసినా సరే మంచిగా వేపుకుందాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేగిపోయినాయి కదా, ఇంకొకసారి మళ్ళీ కలుపుకుందాం, సరేనా. చూడండి ఫ్రెండ్స్, నేను స్లోగా కలుపుతున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా.
భలే కనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఎలా కనిపిస్తుందో మెసేజ్ చేయాలి కంపల్సరీ, సరేనా? నాకు రిప్లై ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? పీతల పులుసు అంటే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తినేస్తారు తెలుసా పీతల పులుసు ఇలా వండుకుంటే. చూడండి ఫ్రెండ్స్, మనం అదే గిన్నెలో ఒక పెద్ద గ్లాసుడు వాటర్, అంటే అందులో కారం ఉండిపోయింది కదా, ఆ కారం వేస్ట్ చేయడం ఎందుకు, అందులోనే వాటర్ పోసుకొని పెద్ద గ్లాసు వాటర్ వేసుకొని నేను అందులో వేసేస్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు పీతలు ఉడకాలి, మంచిగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన పీతలు మనం తింటుంటే చాలా బాగుంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కలుపుతున్నాను అంటే కారం పైకి కిందకి పట్టేసి ఉంటుంది కదా, అది కొంచెం వాటర్లో ఇంకాలి అనేసి కలిపాను అంతే. సరేనా ఫ్రెండ్స్? ఇలాగా మనం మగ్గనివ్వాలన్నమాట. ఇలా మంచిగా మగ్గితే మనకి వాటర్ అంతా లోపలికి వెళ్ళి ఉడుకుతుంది. మనం తర్వాత చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టేసుకుందాం. మనం ఒకసారి పీతల పులుసు ఎలా ఉడుకుతుందో వాటర్ పోసి ఉంచుకున్నాం కదా, ఎలా ఉడుకుతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను కడాయి పట్టుకొని ఇలా తిప్పుతున్నాను అన్నమాట. ఎందుకంటే ఇది గరిటెకి అస్సలు లొంగట్లేదు, నేను ఎలా కలుపుదామన్నానే, అందుకే నేను కడాయి పట్టుకొని తిప్పుతున్నాను. మీకు వీలైతే అలాగే తిప్పండి, లేదు అంటే నెమ్మదిగా గరిటెతోనే తిప్పండి ఫ్రెండ్స్, సరేనా? ఎందుకంటే మీద పడే ప్రమాదం ఉంది, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, బెలూన్ బుడగలు కింద వస్తుంది కదా, అంటే మనకి దగ్గర పడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నెమ్మదిగా అలాగే ఉడికించేద్దాం, సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నెమ్మదిగా ఉడికిన తర్వాత అందులో వచ్చిన గుజ్జు ఉంటుంది, మనకి పీతలు చేసేటప్పుడు గుజ్జు వస్తుంది, ఆ గుజ్జు పక్కకు పెట్టుకున్నాను ఒక డిప్పలో వేసుకొని. ఇప్పుడు పెద్ద గ్లాసుడు చింతపండు జ్యూస్ తీసుకొని, ఫిల్టర్ చేసుకొని ఉంచుకున్న చింతపండు జ్యూస్ తీసుకొని మనం పీతలు కడాయిలో పీతలు ఉడుకుతున్నాయి కదా, అందులో వేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను కదా, అదేమో గుజ్జు వచ్చింది, ఒక డెక్కలో వేసి నేను పెట్టాను అన్నమాట. ఇప్పుడు పుదీనా కాదు ఏంటిది, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మనం ఉడికించుకుందాం, సరేనా? నేను ఎలా ఉడికిస్తున్నానో చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేసానో. కొత్తిమీర వేసుకొని కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఇలా మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం, సరేనా? ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి తీసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో చూడండి. దగ్గర పడడానికి రెడీ అవుతుందన్నమాట. మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇలాగా, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా మీకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇలా మళ్ళీ కలిపెట్టుకున్న తర్వాత తిప్పాను కదా నేను కడాయిని, తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మనం మూత తీసుకొని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆవిరంతా వీడియో తీస్తుంటుంటే కెమెరా కొట్టేస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడిపోయింది, ఇంకొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట. మరీ పల్చగా ఉంటే బాగోదు పీతల పులుసు. చేపల పులుసు అయితే బాగుంటుంది, కానీ పీతల పులుసు అస్సలు బాగోదు. కొంచెం దగ్గరికి అవుతేనే పీతల పులుసు అన్నది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను కదా, ఆ డెక్కలో గుజ్జు అంతా వేసానని చెప్పాను కదా, అది మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు అది చాలా టేస్టీగా ఉంటుంది, తిన్న వాళ్ళకైతే ఇంకా తినాలనిపిస్తుంది, కొత్త వాళ్ళకైతే కొంచెం ఏదోలా అనిపిస్తుంది. ఇదైతే మాకు చాలా ఇష్టము, మేము బాగా తింటాం ఇవి. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది కదా, ఇంకొంచెం దగ్గరికి అవనిద్దాము. అవనిచ్చిన తర్వాత కొద్దిగా మనకి చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కొద్దిగా వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను వేసుకున్నాను కదా, ఎంతో కాదు, హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను హాఫ్ స్పూన్ వేసుకొని ఇలా కలవబెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను నేను పులుసు ఎంత దగ్గరికి అయిపోయిందో, చిక్కగా అయిపోయిందో.
అలా అవ్వనివ్వాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయిపోయింది పీతల పులుసు. ఈ పీతల పులుసుని తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, ప్లీజ్ ద షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.